హలో ఎవ్రీవన్. లాస్ట్ వీడియోలో 15th క్వశ్చన్ మనం స్టార్ట్ చేసాం. అందులో మనకు 2 రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏంటి? ఇఫ్ గుడ్ విల్ ఈస్ రైజ్డ్ అండ్ రిటర్న్ ఆఫ్. ఇది ఫస్ట్ రిక్వైర్మెంట్. అది మనం కంప్లీట్గా కాన్సెప్చువల్గా డిస్కస్ చేసుకున్నాం. అది కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడ మనకున్న సెకండ్ రిక్వైర్మెంట్, ఇఫ్ గుడ్ విల్ ఈస్ బ్రాట్ ఇన్ క్యాష్ అండ్ విత్డ్రాన్ ఫ్రమ్ ద బిజినెస్. ఇది మన సెకండ్ రిక్వైర్మెంట్. ఈ వీడియోలో దీని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఫస్ట్ సిచ్యువేషన్ అర్థం చేసుకోవాలి. ఇఫ్ గుడ్ విల్ ఈస్ బ్రాట్ ఇన్ క్యాష్ అంటే గుడ్ విల్ని బిజినెస్లోకి తీసుకొచ్చారు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్ అండ్ దాన్ని విత్డ్రా చేస్తున్నారు. అంటే అడ్మిటింగ్ పార్ట్నర్ ఎవరు ఇక్కడ? అడ్మిటింగ్ పార్ట్నర్ సి ఈజ్ ద అడ్మిటింగ్ పార్ట్నర్. అడ్మిటింగ్ పార్ట్నర్ తన షేర్ ఆఫ్ గుడ్ విల్ని బిజినెస్లోకి తీసుకొస్తున్నాడు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్ అండ్ ఆ పర్టికులర్ అమౌంట్ని ఓల్డ్ పార్ట్నర్స్ అయిన ఏ అండ్ బి బిజినెస్లో నుంచి విత్డ్రా చేస్తున్నారు. ఇది సిచ్యువేషన్. దీనికి మనం జర్నల్ ఎంట్రీస్ పాస్ చేయాలి, లెడ్జర్ పోస్టింగ్ చేసి బ్యాలెన్స్ షీట్ ప్రజెంటేషన్. ఇది క్వశ్చన్కి ఉన్న రిక్వైర్మెంట్. సో గుడ్ విల్ బిజినెస్లోకి తీసుకొచ్చినప్పుడు ఒక ఎంట్రీ అండ్ దాన్ని విత్డ్రా చేసినప్పుడు ఇంకొక ఎంట్రీ. ఈ రెస్పెక్టివ్ ఎంట్రీస్ అయిపోయిన తర్వాత దానికి సంబంధించిన లెడ్జర్ అకౌంట్స్లో పోస్టింగ్ అండ్ బ్యాలెన్స్ షీట్. అంతే, సింపుల్, చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. సో గుడ్ విల్ టు బి బ్రాట్ బై సి ఎంత? 9,000. సి అడ్మిట్ అవ్వడం వల్ల ఏ అండ్ బి ఎంతైతే సాక్రిఫైస్ చేస్తున్నారో గుడ్ విల్లో ఆ అమౌంట్ని సి వీళ్ళకి కాంపన్సేట్ చేస్తారు. సో 9,000 అనేది ఏ అండ్ బి సాక్రిఫైస్ చేస్తున్నారు. సో ఆ పర్టికులర్ 9,000ని బిజినెస్లోకి తీసుకొస్తాడు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్ అండ్ అదే అమౌంట్ని ఏ అండ్ బి విత్డ్రా చేస్తున్నారు. సరే, ఇప్పుడు ఈ 9,000 ఎలా వస్తుంది సార్? కంపిటీషన్ ఏంటంటే, నువ్వు 14th క్వశ్చన్స్ కంటే ఈ క్వశ్చన్ కంటే ముందు ఉన్న 14 క్వశ్చన్స్, తర్వాత ఉన్న 2 క్వశ్చన్స్ కూడా ఒకవేళ నువ్వు సాల్వ్ చేసినా అవి నీకు వచ్చినా కానీ నీకు కాన్సెప్ట్ ఏం రాలేదని అర్థం. సో ఒకసారి నువ్వు దానిపైన వర్క్ చేసుకో. ఇంకా మనం ఈ ప్రాబ్లం గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ సిచ్యువేషన్ ఏంటి? గుడ్ విల్ ఇస్ బ్రాట్ ఇన్ క్యాష్. గుడ్ విల్ బిజినెస్లోకి తీసుకొస్తున్నాడు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్. సో ఫస్ట్ దానికి ఎంట్రీ, బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు సి క్యాపిటల్ అకౌంట్. బ్యాంక్ అనేది అసెట్, సో అసెట్ ఇంక్రీజ్ అవుతుంది, డెబిట్. సి క్యాపిటల్ అకౌంట్, క్యాపిటల్ ఇంక్రీజ్ అవుతుంది. సో క్యాపిటల్ ఇంక్రీజ్ అయినప్పుడు మనం క్రెడిట్ వేస్తాం. సో సి క్యాపిటల్ అకౌంట్. సో ఎంట్రీ ఏమైంది? బ్యాంక్ అకౌంట్ టు సి క్యాపిటల్ అకౌంట్. అమౌంట్ ఎంత? 29,000. ఈ 29,000 ఎలా వచ్చిందంటే 20,000 క్యాపిటల్, అది మన క్వశ్చన్లో ఉంది, అండ్ 9,000 ఈ గుడ్ విల్. సో 20 + 9 29,000. ఇది ఫస్ట్ ఎంట్రీ. ఆ తర్వాత ఈ తీసుకొచ్చిన అమౌంట్లో నుంచి వాళ్ళు గుడ్ విల్ అమౌంట్ని ఓల్డ్ పార్ట్నర్స్ విత్డ్రా చేస్తున్నారు. సో విత్డ్రా చేసే అంటే ముందు మనం వాళ్ళకి ఎఫెక్ట్ ఇవ్వాలి కదా, సో వాళ్ళ అకౌంట్స్లో. సో అది మన సెకండ్ ఎంట్రీ, సి క్యాపిటల్ అకౌంట్ డెబిట్. ఇది జస్ట్ మీరు సి టు ఏ టు బి ఇట్లా రాయొద్దు. సి క్యాపిటల్ అకౌంట్ డెబిట్ టు ఏ క్యాపిటల్ అకౌంట్ టు బి క్యాపిటల్ అకౌంట్ కంప్లీట్గా రాయాలి. సో సి క్యాపిటల్ అకౌంట్ 9,000. ఇక్కడ డెబిట్ ఎందుకు అవుతుంది? ఇక్కడ క్రెడిట్ అయింది. ఫస్ట్ కేసులో మనం క్రెడిట్ చేసినాం, ఎందుకంటే క్యాపిటల్ అకౌంట్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి. కానీ ఇక్కడ ఈ 9,000ని మనం ఇక్కడ తీసుకొచ్చినప్పుడు డెబిట్ సైడ్ మనం ఈ 9,000ని ఏ అండ్ బికి మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం కాబట్టి సి క్యాపిటల్ అకౌంట్లో 9,000 తగ్గిపోతుంది. అంటే క్యాపిటల్ అకౌంట్ 9,000 తగ్గుతుంది. సో క్యాపిటల్ అకౌంట్ ఇంక్రీజ్ అయినప్పుడు క్రెడిట్, డిక్రీజ్ అయినప్పుడు డెబిట్. సో సి క్యాపిటల్ అకౌంట్ డెబిట్ టు ఎవరికి కాంట్రిబ్యూట్ చేస్తున్నాం మనం? ఏ అండ్ బి. ఎందుకు? ఏ అండ్ బి సాక్రిఫైజింగ్ పార్ట్నర్స్ కాబట్టి ఏ అండ్ బికి ఆ 9,000 షేర్ని మనం కాంట్రిబ్యూట్ చేస్తాం. ఏ రేషియోలో అంటే సాక్రిఫైజింగ్ రేషియోలో. సాక్రిఫైజింగ్ రేషియోలో ఎందుకు? ఎందుకంటే వాళ్ళు ఎంతైతే సాక్రిఫైస్ చేస్తున్నారో, ఏ ఎంత సాక్రిఫైస్ చేస్తున్నారో, బి ఎంత సాక్రిఫైస్ చేస్తున్నారో అదే అమౌంట్ మనం కాంపన్సేట్ చేయాలి కదా. సో దానికోసం మనం సాక్రిఫైజింగ్ రేషియోలో ఏ అండ్ బికి సి తీసుకొచ్చిన గుడ్ విల్ని మనం వాళ్ళ రెస్పెక్టివ్ అకౌంట్స్కి మనం ఎఫెక్ట్ ఇస్తుంది. ఆ తర్వాత ఆ పర్టికులర్ అమౌంట్ని అంటే 9,000 ఏదైతే ఉందో ఈ 9,000 మనం ఏ అండ్ బికి కాంపన్సేట్ చేశారు కదా సి తీసుకొచ్చి.
ఆ అమౌంట్ని ఏ అండ్ బి విత్డ్రా చేస్తున్నారు. సో ఇక్కడ సెకండ్ ఎంట్రీలో మనం ఏ అండ్ బికి మనం ఇస్తున్నప్పుడు వాళ్ళ క్యాపిటల్ అకౌంట్స్ క్రెడిట్ అయినాయి. ఎందుకంటే 5850తోని వాళ్ళ క్యాపిటల్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ 3150తోని వాళ్ళ క్యాపిటల్ ఇంక్రీజ్ అవుతుంది. సో క్యాపిటల్ ఇంక్రీజ్ అయినప్పుడు క్రెడిట్ కదా. సో ఇక్కడ ఇంక్రీజ్ అయింది క్రెడిట్ చేస్తున్నాం, సో ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది క్రెడిట్ చేస్తున్నాం. ఆ తర్వాత ఈ పర్టికులర్ అమౌంట్ని వీళ్ళు బిజినెస్లో నుంచి విత్డ్రా చేస్తున్నారు. అంటే ఏమవుతుంది, క్యాపిటల్ అమౌంట్ డిక్రీజ్ అయిపోతుంది. సో డిక్రీజ్ అయిపోతుంది కాబట్టి క్యాపిటల్ డిక్రీజ్ అయినప్పుడు డెబిట్. అందుకు థర్డ్ ఎంట్రీలో ఏ క్యాపిటల్ అకౌంట్ డెబిట్, బి క్యాపిటల్ అకౌంట్ డెబిట్. అమౌంట్ ఎంత 5850 3150, ఎందుకంటే కంప్లీట్ అమౌంట్ని విత్డ్రా చేస్తున్నారు. ఒకవేళ పార్షియల్ అమౌంట్ విత్డ్రా చేస్తున్నారో లేకపోతే ఒక స్పెసిఫైడ్ అమౌంట్ మాత్రమే విత్డ్రా చేస్తున్నారు అన్నప్పుడు మనం ఆ అమౌంట్ని రాస్తాం. కానీ ఇక్కడ కంప్లీట్ అమౌంట్ని విత్డ్రా చేస్తున్నారని చెప్పారు కాబట్టి ఇక్కడ ఎంతైతే క్రెడిట్ చేసినామో సో అదే అమౌంట్ మనం డెబిట్ చేస్తాం, ఎందుకంటే వాళ్ళు విత్డ్రా చేస్తున్నారు. సో క్యాపిటల్ అకౌంట్ డిక్రీజ్ అయిపోతుంది టు ద ఎక్స్టెంట్ ఆఫ్ 5850 అండ్ 3150. సో బ్యాంక్ అసెట్ ఇక్కడ డిక్రీజ్ అయిపోతుంది. సో వాళ్ళు విత్డ్రా చేస్తున్నారు కాబట్టి 9000, టోటల్ 9000 డెబిట్ అయిపోతుంది. ఇది 3 ఎంట్రీస్. సిచ్యువేషన్కి సంబంధించిన టోటల్గా 3 ఎంట్రీస్. గుడ్ విల్ ఇస్ బ్రాట్ ఇన్ క్యాష్ అండ్ విత్డ్రాన్ ఫ్రమ్ ద బిజినెస్. దీని తర్వాత ఇంకా క్వశ్చన్లో ఏం లేదు, అయిపోయింది సొల్యూషన్. చూస్తే సింపుల్గా మనం రాసిన 3 జర్నల్ ఎంట్రీస్ని రెస్పెక్టివ్ లెడ్జర్ అకౌంట్స్లో మనం పోస్టింగ్ చేయడమే. ఈ బ్యాలెన్స్ బీడీ మనకు బ్యాలెన్స్ షీట్లో నుంచి వచ్చేస్తుంది. అలానే బ్యాంక్ అకౌంట్లో బ్యాలెన్స్ కూడా బ్యాలెన్స్ షీట్లో నుంచి వచ్చిన ఐటమే. ఇక్కడ ఫస్ట్ ఎంట్రీలో బ్యాంక్ అకౌంట్ సి క్యాపిటల్ అకౌంట్. సో దీని ఎఫెక్ట్స్ ఎక్కడ ఉంటాయి, బ్యాంక్ అకౌంట్లో ఉంటుంది అండ్ సి క్యాపిటల్ అకౌంట్లో ఉంటుంది. సో బ్యాంక్ అకౌంట్లో టు సి క్యాపిటల్ అకౌంట్, సి క్యాపిటల్ అకౌంట్లో బై బ్యాంక్. ఆ తర్వాత సెకండ్ ఎంట్రీ చూస్తే సి క్యాపిటల్ అకౌంట్ టు ఏ క్యాపిటల్ అకౌంట్ అండ్ బి క్యాపిటల్ అకౌంట్. సి క్యాపిటల్ అకౌంట్లో 2A అండ్ 2B. ఆ తర్వాత మళ్ళీ క్రాస్ పోస్టింగ్, అలానే థర్డ్ ఎంట్రీ కూడా క్రాస్ పోస్టింగ్ ఉంటుంది. డన్. ఇది పెద్ద ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే మీకు జర్నల్ నుంచి లెడ్జర్కి ట్రాన్స్ఫర్ చేయడం అనేది అందరికి తెలిసిందే. సో ఇక్కడ ఏమి ఇష్యూ లేదు. సో మీరు క్వశ్చన్లో జస్ట్ 3 ఎంట్రీస్ మీరు పాస్ చేయగలిగితే మిగతా క్వశ్చన్ సాల్వింగ్ మొత్తం అయిపోయినట్టే ప్రాబ్లం. ఆ తర్వాత లెడ్జర్ పోస్టింగ్ అయిపోయిన తర్వాత ఆ బ్యాలెన్సెస్ని మనం తీసుకొచ్చి బ్యాలెన్స్ షీట్లో ప్రజెంట్ చేస్తాం. అంతే, సింపుల్, ఇంకేం లేదు క్వశ్చన్లో. సో ఫస్ట్ ఏంది సిచ్యువేషన్, గుడ్ విల్ని అడ్మిటింగ్ పార్ట్నర్ తీసుకొస్తున్నాడు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్ అండ్ ఆ అమౌంట్ని ఓల్డ్ పార్ట్నర్స్కి డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత వాళ్ళు విత్డ్రా చేస్తున్నారు. అంతే, సింపుల్. మీకు ఆ ఫస్ట్ 3 ఎంట్రీస్ అర్థమైతే చాలు, మిగతా సొల్యూషన్ అంతా అయిపోయినట్టు. సో ఇక్కడతో సెకండ్ సిచ్యువేషన్, ఆ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో దానికి కావాల్సింది కూడా మనం మొత్తం కంప్లీట్ చేస్తాం. ఎగ్జామ్ పరంగా ఇక్కడ వరకు మీకు అయిపోయింది. కానీ ఎవరైనా నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటే మీరు నెక్స్ట్ 2 మినిట్స్ కూడా వినొచ్చు. లేదు నాకు అదంతా అవసరం లేదనుకుంటే మీరు ఇక్కడితో వీడియో స్టాప్ చేసుకోవచ్చు. ఏంటంటే ఇక్కడ మీకు ఎక్కడైనా గుడ్ విల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్ తీసుకొచ్చాడు బిజినెస్లోకి అని చెప్తాం అండ్ దాన్ని విత్డ్రా చేశారని చెప్తాం. సో గుడ్ విల్ అమౌంట్ బిజినెస్లోకి తీసుకొచ్చినప్పుడు మీకు సార్ ఇక్కడ గుడ్ విల్ అనేది అసెట్ కదా, మరి అసెట్ సైడ్లో మీకు ఎక్కడెక్కడైనా గుడ్ విల్ ఉందా, లేదు. అలానే మీరు ఇంతవరకు సాల్వ్ చేసిన క్వశ్చన్స్లో ఎక్కడైనా గుడ్ విల్ వచ్చిందా, బ్యాలెన్స్ షీట్లో ఫైనల్గా మీరు ప్రిపేర్ చేసిన బ్యాలెన్స్ షీట్లో గుడ్ విల్ అనేది అసెట్ సైడ్ మీకు ఎక్కడైనా వచ్చిందా, రాలేదు. ఎందుకు రాలేదు, ఎందుకంటే ఇది సెల్ఫ్ జనరేటెడ్ గుడ్ విల్. నిన్న వీడియోకి కరెక్షన్ అండ్ ప్యూర్ కాన్సెప్ట్ ఇది చాలామందికి అర్థం కాదు, అంత ఎక్స్టెంట్ కూడా వెళ్ళదు. ఇది లాజికల్ అండర్స్టాండింగ్. సో మీకు గుడ్ విల్ ఎందుకు కనిపించదు, ఏ క్వశ్చన్లో మీరు ఎన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేసినా కానీ ప్రతి క్వశ్చన్లో సి అడ్మిట్స్ యాజ్ పార్ట్నర్ అంటే న్యూ పార్ట్నర్ బిజినెస్లోకి వస్తాడు, క్యాపిటల్ తీసుకొస్తాడు, గుడ్ విల్ కూడా తీసుకొస్తాడు అనే ఉంటుంది. కానీ మరి గుడ్ విల్ తీసుకొచ్చినప్పుడు గుడ్ విల్ అనేది రిఫ్లెక్ట్ అవ్వాలి కదా బ్యాలెన్స్ షీట్లో. మీకు ఎక్కడ కనిపించదు బ్యాలెన్స్ షీట్లో
మీరు ప్రిపేర్ చేసిన బ్యాలెన్స్ షీట్స్లోనే మీరు మళ్ళీ వెనకకెళ్ళి మీరు చూసుకుంటే మీకు ఎక్కడ కూడా బ్యాలెన్స్ షీట్లో గుడ్ విల్ అనేది ఉండదు. కానీ క్వశ్చన్లో గుడ్ విల్ అనేది తీసుకొచ్చినట్టు ఉంటుంది. మరి ఎందుకు లేదు? అక్కడ మీకు ఆ డౌట్ రాలేదు. కానీ 15th క్వశ్చన్ సాల్వ్ చేసినప్పుడు ఇదేంది ఇది ఏదో తేడా ఉంది అన్నట్టు అనిపిస్తుంది. ఫస్ట్ కేసులో వెన్ గుడ్ విల్ ఇస్ రైజ్డ్ అండ్ రిటర్న్ ఆఫ్. సో అక్కడ అందుకే మీకు అంత క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసిన. అంత టైం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే దీనికోసమే. సో గుడ్ విల్ అనేది మీరు సాల్వ్ చేసిన ప్రతి సిచ్యువేషన్లో, ప్రతి క్వశ్చన్లో అది సెల్ఫ్ జనరేటెడ్ గుడ్ విల్, పర్చేస్డ్ గుడ్ విల్ కాదు. ఓల్డ్ పార్ట్నర్స్ వాళ్ళ బిజినెస్ని రన్ చేసి, సో వాళ్ళ సర్వీసెస్, వాళ్ళ మేనేజ్మెంట్, వాళ్ళ ప్రోడక్ట్స్ ద్వారా వాళ్ళు క్రియేట్ చేసుకున్న గుడ్ విల్. సో వాళ్ళు ఒక మెథడ్ ఆప్ట్ చేసుకొని గుడ్ విల్ని ఫైండ్ చేసి, సో ఎంతైతే సాక్రిఫైస్ చేస్తున్నారో ఆ అమౌంట్ని అడ్మిటింగ్ పార్ట్నర్ దగ్గర నుంచి వీళ్ళు తీసుకుంటారు. అంతే. పర్చేస్ గుడ్ విల్ కాదు. నిన్న వీడియోలో మీకు సెల్ఫ్ జనరేటెడ్ గుడ్ విల్ అంటే ఏంది, పర్చేస్డ్ గుడ్ విల్ అంటే ఏంది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. సో సెల్ఫ్ జనరేటెడ్ గుడ్ విల్ కాబట్టి మనకు బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో రాదు. ఎందుకు రాదు అంటే గుడ్ విల్ అనేది ఇంటాంజిబుల్ అసెట్. దానికి రెస్పెక్ట్ టు అకౌంటింగ్ స్టాండర్డ్ AS 26 దాంట్లో ఏం చెప్తుంది, ఏదైనా ఇంటాంజిబుల్ అసెట్ నువ్వు రికార్డ్ చేయాలి అంటే దాన్ని కాస్ట్ రిలయబుల్గా మెజర్ చేసేలాగా ఉండాలి. మనకి ఇక్కడ ఉందా? లేదు. ఎందుకు లేదంటే నిన్న కూడా చెప్పిన వీడియోలో. సో అందుకోసం మనకు గుడ్ విల్ అనేది బ్యాలెన్స్ షీట్లో రాదు. ఈ క్వశ్చన్లో కూడా మీరు చూసినప్పుడు అది మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది. జస్ట్ 300 డేస్ పాస్ చేసినాం, లెజర్ అకౌంట్స్ ఓపెన్ చేసి బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేసినాం, ఆన్సర్ టాలీ అయిపోయింది, అది కాదు పంచాయతీ. టాలీ అయ్యేది ఎట్లయినా అవుతుంది. మీరు అర్థం చేసుకోవాల్సిన కాన్సెప్ట్ ఇది. గుడ్ విల్ ఎందుకు రాదు, ఇన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేసి మరి వెతికినప్పుడు మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? అదే. కానీ ఆన్సర్ టాలీ అయిపోయింది, నాకు పార్ట్నర్షిప్ వచ్చు అనే దాంట్లో ఉంటుంది. అది కాదు. సో గుడ్ విల్ రాకపోవడానికి రీజన్ ఇది. ఒకవేళ పర్చేస్డ్ గుడ్ విల్ అయితే అది వస్తుండే. ఇది పర్చేస్డ్ గుడ్ విల్ కాదు, సెల్ఫ్ జనరేటెడ్ గుడ్ విల్. దానికి సెల్ఫ్ జనరేటెడ్ గుడ్ విల్ మనకు బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో రాదు. ఎందుకు రాదు అంటే AS 26 క్లియర్గా మెన్షన్ చేస్తుంది. ఇలా ఉండాలి మీ టెక్నికల్ ఆన్సర్. సో ఈ వీడియో మీకు బెనిఫిట్ అయిందని అనుకుంటున్నాను. ఇంకేదైనా మీకు డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే చాలా వరకు కాలేజెస్లో ఈ క్వశ్చన్ని చెప్పరు. ఒకవేళ చెప్పినా ఇలా అయితే ఎక్స్ప్లెనేషన్ ఉండదు. అది నాకు డెఫినెట్గా తెలుసు. ఎక్కడన్నా ర్యాండమ్గా కొన్ని దగ్గర చెప్పచ్చేమో కానీ, సో మెజారిటీ దగ్గర అయితే ఉండదు. మీకు సొల్యూషన్ రాపియచ్చేమో కానీ ఎక్స్ప్లెనేషన్ ఉండదు. జస్ట్ ఈ ఎంట్రీ ఇలా పోస్టింగ్ ఇలా టాలీ అంతే. సో క్వశ్చన్ ఇగ్నోర్ చేస్తారు. సో మీకు నచ్చిందని అనుకుంటున్న ఎక్స్ప్లెనేషన్. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఇంకా మన డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలానే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఉంది, కామర్స్ గ్యారేజ్ అని, దాన్ని కూడా ఫాలో చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.